పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. టీ కాంగ్రెస్ మొత్తం ఏకతాటిపైకి. అన్నీ తానే, అన్నిటికీ తానే అవుతూ ధిక్కరించేవారు లేరు, ప్రశ్నించేవారు లేరు. అంతటా తానే నడిపిస్తున్న సీఎం. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఓ ప్రత్యేక బాణి. ఒక ప్రత్యేకమైన శైలిలో రాజకీయాలు చేయడం అక్కడ రాజకీయ నాయకులకు అలవాటే. ఒక పక్క సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఇస్లాంని అదే ప్రాంతంలో మోసిన తెలంగాణ అదే స్థాయిలో ప్రతి పార్టీని జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఆదరించింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అన్ని రాష్ట్రాల నేతలను ఆదరించారు. ఇక జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో తెలంగాణలో తనకంటూ ముద్ర వేసుకుంది. అదే స్థాయిలో తెలంగాణ ప్రజల ఆదరణ చూరకుంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు దాదాపుగా ఏ ప్రాధాన్యత లేదు. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. అలాగే తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ లీడర్గా కాంగ్రెస్ని ఏలిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఒక నాయకుడు అంటూ సీఎం క్యాండిడేట్గా ఉండరు. అధిష్టానం ఆదేశిస్తేనో సీల్డ్ కవర్లోనూ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏలిన నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనగానే ఇతమిద్ధంగా స్థిరంగా ఒక నాయకుని నమ్మదు. కానీ కొంతమంది నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉండడంతో పాటు ఆ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వెళ్ళిన రోజులున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2009 వరకు దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పాలన సాగించారు. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ ఉద్దండులను మేనేజ్ చేస్తూనే అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. రాష్ట్ర ప్రజల ఆదరణ కూడా ఆయన సంపాదించుకున్నారు. అలాగే వరుసగా 2009లో ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన మరణం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజకీయంగా కూడా పార్టీలు ఇతర అవసరాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా పలు విధాలుగా మారింది అనేది తెలిసిందే. ముఖ్యంగా ఆ తర్వాత పరిస్థితుల్లో తెలంగాణలో ఆ పార్టీ అధికారానికి దాదాపు దూరమైంది. మళ్ళీ 2 సంవత్సరాల క్రితం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదేమైనా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా హ్యాండిల్ చేస్తారనే డౌట్ అనుమాన విషయాన్ని పటాపంచాలు చేస్తూ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆయనకు పోటీగా కాంగ్రెస్లో మరొక నేత కనిపించలేదు. ఆ ప్రయత్నంలోనూ ఎవరు లేరు. అందుకే తరచు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల విషయంలోనూ రేవంత్ రెడ్డి తన మాట చెల్లుబాటు చేసుకునేలా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏ నియామకం జరిగినప్పుడు అందుకు రేవంత్ రెడ్డి అంగీకరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్కు ప్రభుత్వానికి అంతా తానే వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. గతంలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో కనిపించాయి. కానీ ఆ తర్వాత రోషయ్య, ఆ తర్వాత నల్లారి, కిరణ్ కుమార్ హయాంలో గ్రూపులు బాహటంగా బయటపడేవి. కానీ మళ్ళీ 2004 నాటి పరిస్థితులు కాంగ్రెస్లో కనిపిస్తున్నాయి అనేది వాస్తవం. కాంగ్రెస్లో సీనియర్ నేతల నుంచి మంత్రుల వరకు ఏకంగా ఎవరూ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ధిక్కరించే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా రేవంత్ రెడ్డి కారణంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందని బలంగా నమ్ముతుంది. అదే సమయంలో నాయకత్వం మరొకరి చేతిలోకి బదిలీ చేసే ఆలోచన కూడా వారిలో కనిపించకపోవడం విశేషం. ఎందుకంటే సాఫీగా సాగుతున్న ప్రభుత్వంలో వేలు పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉంటుంది. మరొకవైపు పార్టీలోనూ రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుంది. పీసీసీ కార్యవర్గంలోనూ అలాగే జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎంపికలోనూ రేవంత్ చెప్పిన నేతల పేర్లే దాదాపుగా ఫైల్ అవుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ మాటకు జై కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలుపు ఓటముల బాధ్యతను కూడా రేవంత్ రెడ్డి తానే స్వయంగా తీసుకుంటుండడం, ప్రత్యర్థి పార్టీలకు బలంగా సమాధానం ఇచ్చే మరొక నేత లేరు. అందుకే పార్టీలో వ్యతిరేక గలం విప్పి నేతలు సైతం నేడు సైలెంట్ అయిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తిరుగులేని లీడర్గా చలామణి అవుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.